ఫైనల్గా ఏ నిర్ణయించుకున్నావో చెప్పు. అసలు ఆలోచిస్తే కదా నిర్ణయం తీసుకోవడానికి. నీకు పరిస్థితి అర్థం కావట్లేదు సావిత్రి. అక్కడ మీ నాన్నమ్మ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. చెప్తాను బాబు, చెప్తాను. మరి నిజం చెప్పు, మమ్మల్ని చూసి కంగారు పడాల్సిన అవసరం ఏంటి? అది ఆ దెయ్యాల కొంపలో ఏంటి టెన్షన్గా ఉన్నావు? దాని చావు వార్త ఈ రోజైనా వింటానా లేదా అని. అదేంటి, సరస్వతి వాడి దగ్గర ఉంది కదా. మంచిగా మన పని చేసి పెట్టరా అంటే వాడి కూడా మన మాట వినడం లేదు. ఏవో కథలు చెప్తున్నాడు. అందుకే దాంతోపాటు బోనస్గా వాణ్ణి లేపేమని సుపారీ ఇచ్చి పంపించాను. అక్కడ వాళ్ళిద్దరిని వాడు లేపేస్తాడు, ఇక్కడ గ్రానీని నేను లేపేస్తాను. సంధ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? గ్రాని చంపేయడం ఏంటి? ఎస్, నాకు పిచ్చే. విశ్వ అంటే పిచ్చే. విశ్వాని నన్ను విడదీసి దానికి విశ్వకి పెళ్లి చేస్తాను అంటుంది. అందుకే ఆ ఆలోచన వచ్చిన గ్రానీని చంపేయాలని డిసైడ్ అయ్యాను. నువ్వు రాను క్రిమినల్గా తయారవుతున్నావు. నా ప్రేమని గెలిపించుకోవడానికి నేను ఏమైనా అవుతాను. అక్కడ వాళ్ళని చంపమని ప్లాన్ చేసావు కదా. అక్కడ వాళ్ళు మిస్ అయితే అది ఇంటికొస్తుంది. అది కనిపించిన మరుక్షణం గ్రానీ దానికి విశ్వాకి పెళ్లి చేసేస్తుంది. సో అది బ్రతకటం కన్నా గ్రానీ బ్రతకటం నాకు చాలా ప్రమాదం. అందుకే గ్రానీని పైకి పంపించేసి రూట్ క్లియర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మరి ఇంత క్రూయల్గా ఆలోచించడం మంచిది కాదు సంధ్య. నాకు నచ్చింది నాకు దక్కాలి అంటే అలాగే ఆలోచించాలి. ఆర్ యు మ్యాడ్? నేను కాదు, నువ్వు మ్యాడ్. నువ్వంతగా జాలి పడుతున్న గ్రానీ నీకేమైనా ఇస్తుందా? నీకోసం ఏమైనా చేస్తుందా? అంత సీన్ లేదు. నీకు ఎవరూ లేరన్న సింపతితో చోటిచ్చింది. అదే ఎక్కువని ఫీల్ అవుతుంది. సో ఈ ఆస్తులు నీకు చిల్లి గవ్వరాదు. దాని విషయంలో డైరెక్ట్గా దొరికిపోయాం కాబట్టి ఇద్దరికి ఈ ఆస్తిలో వాటా లేదు అంటుంది. అలా ఎందుకంటుంది? అంటుంది. గ్రానీ గురించి నీకన్నా నాకు బాగా తెలుసు. రేపు విశ్వాకి దానికి పెళ్లి చేసి ఆస్తి మొత్తం దానికి రాసిచ్చిన ఆశ్చర్యం లేదు. అందుకే అన్నీ ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నాను. ఆస్తి కావాలి అనుకుంటే నేను చెప్పింది చెయ్యి. ఆస్తిని ఇద్దరం సమానంగా పంచుకుందాం. వద్దు అంటే నువ్వు తప్పుకో. ఏం చేయాలో నేను చూసుకుంటాను. రిస్కింగ్ కాదు కదా. మనమే చంపామని బోర్డు రాసి చంపుతామా? మన అదృష్టానికి తను ఎలాగో హాస్పిటల్లోనే ఉంది. మన పని మనం సైలెంట్గా ఫినిష్ చేస్తే గ్రానీ చావు హాస్పిటల్ లెక్కల్లో కలిసిపోద్ది. ఓకే, డన్. రిస్క్ చేయాలని నువ్వే డిసైడ్ అయినప్పుడు నాకేంటి? నాకు ఇస్తానన్నది ఇవ్వు చాలు. అలాగే ఇస్తాను. ఈరోజు ఇదే హాస్పిటల్లో గ్రానీ చావు, అది ఫిక్స్. అటు వాళ్ళ చావు, ఇటు గ్రానీ చావు.
ఇంక నా ప్రేమకి మన ఆస్తికి అడ్డే ఉండదు. రేయ్, 2 వేటలు, 2 వేట్లు, 10 నిమిషాల్లో పని అయిపోవాలి. దిగండ్రా. రేయ్, ఎవడు మిగలకూడదు, అందరినీ నరికేంట్రా. అలాగేనా.
దూకు దూకు. దూకు దూకు. ఏయ్! పారిపోతున్నారు, పట్టుకోండి రా. రా. సావిత్రి, 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 సావిత్రి. ఆ! సావిత్రి, 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 సావిత్రి. సావిత్రి, 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 సావిత్రి. ఆ!
సంధ్య, నాయనమ్మ హెల్త్ కండిషన్ ఇంప్రూవ్ అయిందమ్మా. ఈవినింగ్ డిశ్చార్జ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. మమ్మీ, ఎంతసేపని గ్రాని దగ్గరే కూర్చుంటావు? ఉదయం నుంచి ఏమీ తినలేదు. పద, అలా క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తిందుగానే. మీ నాన్నమ్మని ఇలా వదిలేసి ఎలా వెళ్తాం? ఈ కాసేపు నర్సుని చూసుకోమని చెప్తాలే. నువ్వు పద మమ్మీ. నాకిప్పుడు ఆకలిగా లేదురా. పద, ఆకలి అదే అవుతుంది. ప్లీజ్ రా మమ్మీ, కొంచెం తిందుగానే రా. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా? విశ్వాన్ని దానికిచ్చి పెళ్లి చేస్తావా? అసలు నువ్వుంటేనే కదా. అది మీరందరూ అనుకున్నట్టు సరస్వతి కాదు. కంటికి కనిపిస్తే అంతు చూడాలని మీరందరూ ఎదురు చూస్తున్న సావిత్రి.